సో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంట్రడక్షన్ అవుతుంది కదా మనది హైప్ చూస్తా గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. అంటే ఇంట్రడక్షన్తోనే జోష్ ఇవ్వాలి అందరికీ అంటే వీడియోలో మా ఎంత మజా వస్తుంది అన్నట్లు. నేను సేమ్ ఇట్లానే ఆడ కూడా సేమ్ ఇట్లానే ఇంట్రో చేసిన ఫస్ట్ ఏడా బస్సులో ముంగల కూర్చున్నా అన్న ఏమైంది అని చెప్పి అన్నని పిలిచి ఇంకా తప్పదు. బ్లాగర్ లైఫ్ అన్నాక ఇంకా అన్నీ తట్టుకోవాలి పడతాయి. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చూస్తాడు. అంటే ఇప్పుడు నాకంటే అలవాటు అయిపోయింది. బికాజ్ నా బ్లాగ్ 1,00,000 మంది చూస్తారు కాబట్టి నాకు ఫరక్ పడదు. ఇలాంటి చిన్న చిన్న బ్లాగర్లు ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చేటోళ్ళకి తప్పదు ఇంకా అట్లాంటివన్నీ. నన్ను ఏడవైనా గుర్తుపడతారు కదా. సో ఎనీవేస్ ఆఫ్టర్ 2-3 days ద బ్లాగ్ ఈస్ కమింగ్. అంటే ఇది కూడా ఇప్పుడే రాదులే, 2-3 రోజులు టైం పడుతుంది. బట్ ఎనీవేస్ ముందే తీసి పెడదాం, ఎడిట్ చేసుకొని కూడా టైం పడుతుంది కదా అని చెప్పేసి షూటింగ్ బ్లాగ్ అనమాట. సో ఏంటంటే మాకు దెబ్బ మీద దెబ్బ, షాక్ మీద షాక్ ఇస్తారు మా కాలేజ్ వాళ్ళు. సో మొన్ననే ఎగ్జాములు రాసినాం. హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆ ఎగ్జామ్. కొన్ని పేర్లు అంతా గుర్తులేవు కానీ అవి రోడ్ అది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుందిరా? 4 రోజులు అవుతుందిరా ఆ ఎగ్జామ్లో అయిపోయి. ఇన్స్టెంట్గా మళ్ళీ ఇంకో ఎగ్జామ్లు, మళ్ళీ ఇప్పుడు ఇవి అయిపోతే మళ్ళీ 16 నుంచి సెమ్ము. అసలు ఏం బతకాలి అసలు? ఈ ఎండలకు బయటికి పోవాలంటేనే చిరాకు వస్తూ ఉంటుంది ఒక దిక్కు. అట్లాంటిది మళ్ళీ రోజు అది మేల మళ్ళీ సెమ్ము. నేను వీడికెళ్ళి 20 కిలోమీటర్లు పోయి ఎగ్జామ్ రాయాలి. అందుకే బండి మీద పోదలుచుకోవట్లేదు. బండి మీద పోతే మొత్తం ట్యాన్ అయ్యి కర్రగా వస్తాయి ఇంటికి. సో వీఆర్ యూజింగ్ మెట్రో. పోతే పోయినాయి, ఒక నెల రోజులు పైసలు పోతే పోయినాయి. నేను ఉన్న రోజులు పైసలకి డోకాలేదు మనకి. యాక్చువల్లీ యూట్యూబ్ ఉన్న రోజులు మనకి డోకాలేదు పైసలకి. యూట్యూబ్ ఈక్వల్ టు డాడీ. అదే మీ దగ్గర నుంచి ఏమొస్తున్నాయి ఆయన 1,00,000 మంది చూస్తున్నారు కూడా లైక్ కొడతలేరు. లైక్ కొట్టరు వీడియోలకి. ఛీ ఇంత గలీజ్గా ఉన్నాడు. లైక్ కొట్ట ఏం బరువురా ఒక లైక్ కొట్టినకే మీకు బ్లాగ్కి ఇంత గలీజ్గా నా మరి. సరే నన్ను చూసుకుంటూ ఉండిపోతారు మొత్తంకే, ఇట్స్ ఓకే. బట్ లైక్ ఆల్సో ఇంపార్టెంట్ బ్రో. లైక్ కొట్టడం కూడా ఇట్స్ సో మ్యాండేటరీ. నీకు నచ్చిందని చెప్పుకోవడానికి. అవా గట్టి కూర్చుంది ఎన్నే పోవాలి బండి. ఏం తెలియదు రైడ్ ఎన్ని వచ్చేస్తుంది. వెళ్ళేవు అట్లనే. ఈ రోడ్ మీద గాలి నార్మల్గా ఇట్లా ఉంటుందేమో రా భయ్. సో ఏం చెప్తున్నా, ఎగ్జామ్స్ వచ్చినాయి. సో ఏంద్రా ఈరోజు ఇంతమంది మనుషులేనా అసలు ఈ ఎండలకి? పొద్దున ఎంత అవుతుంది టైం? ఇప్పుడు 9. యాక్చువల్గా 7 గంటలకు లేచిన, కిందికి వచ్చిన బిల్డింగ్ మీద నుంచి, మళ్ళీ వండుకున్నా. మళ్ళీ 8కి లేచిన, బ్రష్ చేసిన, మళ్ళీ వండుకున్నా. మళ్ళీ 8:30కి లేచిన, ఛాయ్ తాగిన, మళ్ళీ వండుకున్నా. 8:40కి లేచిన. సరే ఇంకా తప్పదు. 9:30కి నాకు ఎగ్జామ్. ఇప్పుడు మెట్రో ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే చల్లగా ఉంటుంది, కొంచెం తొందరగా పోతాం. లేకపోతే బస్కే పోతుంది. కంజూస్ నెంబర్ 1 నేను బస్కే పోతుంది. సో ఇప్పుడు ఫటాఫట్ కాలేజ్ అయితే పోదాం. ఇంకా ఎగ్జామ్ ఏందో, సబ్జెక్ట్ ఏందో లేదో రికార్డ్ కూడా ఇవ్వాలంట. ఇప్పుడుదో రికార్డ్ కూడా కొన్నాయి. అసలు రాయాలా కొనాలో అర్థం కాదు నాకు. మా ఫ్రెండ్ ఒకటి కొన్నాడు, అది ఏం కొన్నాడో నాకు తెలియదు. సో సీ యూ గైస్ అట్ కాలేజ్, నిజాం కాలేజ్. జిందగీలో ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఫ్యాషన్ సెన్స్కి మార్చుద్ది. బట్ ఎనీవేస్ యువర్ బాయ్ ఇస్ వెరీ గుడ్ బ్రో. వెరీ కూల్, క్యూట్, హ్యాండ్సమ్. ఒక్కరు పోతే ఇంకోటి దీనికి చెప్పరా మాట. ఇన్స్టాగ్రామ్లో ఈ సన్ కిసెస్ అని వీడియోలు చేస్తారు. ఎట్లా ఇస్తారు అయ్యా? ఇక్కడ సన్ కిస్ చేస్తలే, కొరికి వాడేస్తుంది. బట్ ఎనీవేస్ సన్ కిసెస్. वाइवा हम क्या था वाइवा लिखने? अब वो स्टेंट देखे तुम, वो अंदर जाते कि मेरा मुंह देखे कैसा हुआ? नहीं मैं एंट्री छुड़े वो असल कौन एक्सपेक्ट करता. हम 2 पढ़ के 2 स्क्रीनशॉट కూడా తీసుకొని పోయినా. 2 क्वेश्चन में स्क्रीनशॉट लिया, देख के लिख देंगे. अंदर जाते कि 3 क्वेश्चन बोला, 2 ఎత్తుకో. మా దగ్గరికి వస్తుండు విష్ణువాడు. ఫోన్ పెడితే ఫోన్ పెట్టకన్నా ఫోన్ తీసే అమ్మో తోడురా. 2 క్వశ్చన్ ఇప్పుడు కూడా గుర్తులేవురా నాకు. వాడు ఏం చెప్తుంది? అవి లేవు. లోపల పోయినాక స్టంట్ అవుతుంది. ఆయన ఏదో ఒకటి అంటుండు. వాడు 2 సార్లు దానికి 4 సార్లు చెప్పిండ్రా ఫోన్ పెట్టకని. నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా ఫోన్ పెట్టకని? అయ్యో నా ముఖం చూడాలయ్యా. ఇంకా వాడు 2 క్వశ్చన్లు చెప్పి 3 చెప్పి 2 ఎంచుకోమన్నాడు. ఏం కాదురా, వానికి ఏం భయం రా. ఇంకేడా ప్రాక్టికల్ అయిపోయినాయి. ఫీజు కట్టినా? ఎంత కట్టినవరా నువ్వు? హైయెస్ట్ పేడ్
హైయెస్ట్ పేడ్ వాడే. నీ తర్వాత ఇగో ఈ కర్రోడే 3500. నా దగ్గరకు వస్తాయి కదా. కాదురా, ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్లే వెళ్ళలేవు, సెకండ్ సెమ్ ఇంకా కష్టం వేరు అన్నది. బెట్టింగ్ వేస్తారా రా? అది నా బ్లాగ్లో బెట్టింగ్ ప్రమోట్ చేయండి నేను, కానీ నేను వేస్తారా అప్పుడప్పుడు పైసలు లేనప్పుడు. 7,000 వాడు ఎట్లా దొరికింది తెలుసా? నేను గ్యాస్ నిజాం కాలేజ్లో సెమ్ చాలా స్ట్రిక్ట్ అవుతుంది, దొరికిందంటే డైరెక్ట్ డిబారే. 3500. నువ్వు ఎంత కట్టినావు విష్ణు ఎగ్జామ్కి? 1700. నువ్వు బస్కి నువ్వెంతరా? 7,200. గట్టి 7,500. నేను 2,250 రూపాయలు. నీదేం తక్కువ, నీకు నాకు 1000 రూపాయలు రా తేడా, 1500 రా తేడా. నువ్వెంతరా? 3,500 రా. నీ 3 సబ్జెక్టులు పోయినాయా? ఒక సబ్జెక్ట్ 550. డబ్బులు చెప్పిన సబ్జెక్ట్ ఈసారి అనిందా కూడా ఫెయిల్. నిజాం కాలేజ్కి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా చదువుకునే వాళ్ళు అంటారు, నేను ఇక్కడికి వచ్చి ఎట్లా చదవలేరు. సబ్జెక్టులు పేర్లు కూడా తెలియదు ఆడికి. ఎవడికి తెలుసు మరి? అయ్యా ఫుల్ ఫామ్ చెప్పు. నేను లోపల ఎస్ అంటే ఏంది మరి? ఇంకో ఎస్ అంటే ఏంటిది ఊప్స్ కి? అరే సిస్టమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. నాకు తెలుసురా ఇందాక లోపల అడిగినారా పాపని, గింతుందిరా ఆమె ఫోన్ పెట్టి రాస్తుందిరా నా పక్కన. అరే C++ తేడా చెప్పాలి. ఓన్లీ ఇగో ఈయనంటనే పడుతుంది ఆయన. ఈడ వద్దురంటే ఆ ఫోన్ ఈడ పెట్టుకొని అదిరా ఏంటిది రెండు ప్లస్ సిపిపి రా. దాని ఫుల్ ఫామ్ అడగకూరు నా తెలియదు. జీపీపీ కాదని అడిగింది. C++ అంటేనే సిపిపి బే. అరే నేను 3 పోవడంలో తప్పు లేదురా. ఈసారి 3 పోయినా ఆశ్చర్యపోయేదే లేదురా. ఇప్పుడు పి అన్నందుకు వాడు మళ్ళీ 3 సబ్జెక్టులు అంటుండ. प्रिया शर्म करो, चीटिंग कर रहे छी लड़की होके भी. गाइस लड़कियां ऐसी अम्माई इट्लुंटाరు गलीज़ का. अम्माई नहीं बोलना. तुम अम्माई नहीं है क्या? मैं अकेले को बोला ना. सब शर्म करो प्रिया, चीटिंग कर रहे. चीटिंग पेपर फोन लेके जाओ, सीधा फोन में देख के लिखो ये क्या है चीटिंग कर रहे. आपका आईफोन दो. ऐसा के लिख रहे लिख के फायदा नहीं. अच्छा मैं फेल हो जाने का आप लोग चाह रहे हैं. मैं तो अब हम भी कैसे फेल. लड़कों का चलता फेल होना, लड़कियां चल रहे थे नहीं. तो ऐसा चीटिंग मार के पास होते फिर. शर्म करो प्रिया, शर्म. तुम भी चीटिंग कर रहे फरीन? तुम भी ची. हम जस्ट पूछे चीटिंग कर रहे. ची किसको बोल रहे? मैं चीटिंग नहीं करती. आई राइट बाय माय ओन बिकॉज़ यू हैव लर्नड इट. मैं को तुम क्या कर रहे थे? चुपका भी नहीं आता. कुछ तो लिख कर ही आते जी. సో గైస్ ఫైనల్లీ ఒక ఎగ్జామ్ అయిపోయింది. పెద్ద స్టంట్ అయింది ఈరోజు, బట్ ఎనీవేస్ వి క్రాక్డ్ ఇట్. ఇంకో మనల్ని ఎవ్వడు ఏ సౌండ్ది క్లాసులు చదువుకుంటారా అంటే గేమ్లు ఆడుకుంటే ఎప్పుడు. అందుకే 3 ఉన్నాయి బ్యాక్లో. ఇంకా రాలేదు అనుకున్నా. ఇంకా ఎగ్జామ్ అయిపోయినాక ఎవడ డిస్పాస్ అయిపోతారో. నాకు ఈ క్లాస్ నచ్చని నేను తెలుసారా. ఫేర్వెల్కి ఒక్కటి రెస్పాండ్ కానీ గాయస్. ఇప్పుడు మనం ఫ్రెషర్స్ తీసుకున్నప్పుడు ఫేర్వెల్ ఇవ్వాలి. సిగ్గులేదు మనకి. నీకు మీ క్లాస్ అందరికి. నేను మీ క్లాస్ కాదు, ఈరోజు నుంచి నేను క్లాస్ మారిపోయినా. మీరు ఫోన్ కాదు, నేను సై అంటే సై. దేనికి రా? ఫస్ట్ పాస్ కారా నువ్వు, తర్వాత ఫేర్వెల్ ఫ్రెషర్ చేసుకున్నావు కానీ ఇడియట్. కాదురా, వాడి కష్టం ఎవడికి రావద్దురా. ఫస్ట్ టైంలో 3,500 కట్టిందా, ఫ్రెషర్స్కి 500 ఇచ్చిందా. ఇప్పుడు ఫేర్వెల్కి ఒక 500 ఇస్తుంది. ఎంత 5,000 ఈడనే అయిపోయినాయా. ఇప్పుడు మళ్ళీ ఎట్లా సెకండ్ సెమ్ ఫస్ట్ సెమ్వి 3 ఉన్నాయి, మళ్ళీ 3 పడతాయి. 6 సబ్జెక్ట్ల ఆడొక 7,000. 100%. యూ షట్ అప్ ఓకే. अगर तुम्हारे मुंह हमारे व्यूअर्स देखते देखते वॉमिट करते. व्यूअर्स बढ़ जाते हैं आपके. नहीं जी अनसब्सक्राइब कर देते हैं आपको मुंह देख के. है ही 1 लाख जने, वो भी कम हो जाते. नहीं करते. उसे पसंद आ रहा करोड़ों में. किसको पसंद आए तुम? छी. करोड़ों में आप लाखों की बात कर रहे हैं. हमारे व्यूअर्स तो लाख ही चाहिए ना, करोड़ों में इन्हें 1 होगी. नहीं चाहिए हमको 1. अरे मेरा व्लॉग हिंदी व्लॉग हो जा रहा, तुमसे बात करके कर छी. विराट कोहली लग कनिपिస్తున్నదే.
Guys, you want to see Marcus Stoinis? Stoinis, where is your boomer? You want to see Gale? Chris Gale. छोटा Chris Gale, सस्ता. तुमको नहीं बोला फरीन, इसको बोला. तुम्हारा मुंह ऐसा ना. लड़की का नाम क्या है? तुम्हारा प्रिया भूल गए ना. नहीं जी, लड़की का वो सामने बैठे हुआ है ना, भूल जाते हैं. पापा का. आपका नहीं Guys, my class girls take so care about me. Even every girl take cares about me. इतना मंची उनके और ना अच्छे हटके आप नहीं. हमारा हार्ट पूरा तुम है. हम व्लॉग में भी बकचोदी कर रहे हैं. छी तुम्हारे ऊपर वो नहीं है. क्या है 4 आइसक्रीम है. पूरा खत्म. फुल गिरा कोरा तुमको आजकल. धूप कितनी होती है ना, धूप में आपको सुकून मिला, नहीं तो पूरा शरीर जल रहा है सारा. लियो చాకోబార్ मेरे को लियो. तुम क्या ఎవరన్నా ఫ్రీ గిఫ్ట్ ఇస్తారంటే అన్ని తినాలి. చాకోబార్ నాది. कौन तुम पैसा भरो. ఇవ్వరా లేవు చూపించ లేవు నా దగ్గర. నా దగ్గర కూడా లేవు. पीछे रखो मेरे क्या है. अरे क्या इंसान है भाई तुम. दिलाते बोले नहीं दिलाते. ఇజ్జత్ ఖరాబ్. ఐస్ క్రీమ్ ఉన్న దగ్గర ఉన్న ఇజ్జత్ లేని ఇజ్జత్ మొత్తం తీసి పాడేసించి. నేను ఎవరు, నా వ్లాగ్ ఎంతమంది చూస్తారు, నువ్వు చేసిన ఇజ్జత్ ఏంది అంటే ఒక్కరోజు నేను పైసలు లేకపోతే మొత్తంకే నువ్వు ఇట్లా చేస్తావా. 6. సో గైస్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ విత్ మీ కార్తిక్ బాయ్. ఏమో బంక్ వచ్చినాము. బంక్లో పెట్రోల్ ఎంత లైఫ్ ఎంత గలీజ్గా నడుస్తుందంటే నా ఒక్కందే కాదు ఏడున్న అందరిది, ఆల్ పీపుల్. ఏమైంది తెలుసా, బంకుకు వచ్చినాం, పెట్రోల్ కొట్టడానికి పైసలు లేవు. పైసలు ఉన్నాయి, సర్వర్ లేదు. ఎట్లా తెలుసా, ప్రేమించడానికి నా దగ్గర ఇంత పెద్ద మనసున్న తను లేదు చూడు అట్లా. అయ్యా డాడీ స్క్రీన్ షాట్ పెడతా అన్నాడు. ఇక్కడ నెట్ వస్తలేదు, ఆడవో అలా. గ్యాస్ వీళ్ళు బంకర్ జామర్లు పెడుతుర్రు. ఎట్లయితే ఆమె మనసుకి జామర్ పెట్టిన ఆపేసిందో అట్లా జామర్లు. ఒక్క నిమిషం ఆడ కార్ అయిపోయింది. ఒక ఆడమ్మకి హెల్ప్ కావాలంటే మగవాళ్ళందరూ జమ అవుతారు, కానీ ఒక మగవానికి హెల్ప్ కావాలంటే ఎవరు జమ అవ్వరు. ఏమవుతుందిరా ఈ సొసైటీకి. నేను నెట్ రాక ఇక్కడ బండి ఆడ కార్తిక్ అన్న ఆడ బండి కాడ ఉంటే నేను ఇదంతా తిరుగుతున్నా. డాడీ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ కొడతాడేమో అని. అకౌంట్లో పైసలు ఉన్నాయి కానీ పేమెంట్ చేయని కాడ అవుతలేదు. వచ్చింద్రో వెయిట్ గైస్ వెయిట్. చూసిరు కదా, ఒక్కరు బ్యాంక్ అన్న మెల్లేవు గాలి వస్తుంది. ఒక్క బ్యాంక్ సర్వర్ పనిచేస్తుంది. లైఫ్ ఎంత ఖరాబ్ అయిపోయింది. అకౌంట్లో పైసలు ఉన్న వాళ్ళు. అందుకే సింపుల్ సజెషన్ ఏం తెలుసా, క్యాష్ మెయింటైన్ చేయండి. నా పర్స్ మా సీనియర్ బ్యాగ్ ఉండిపోయింది, నా బ్యాగ్ ఏ సీనియర్ దగ్గర ఉండిపోయింది. సో క్యాష్ లేవు కానీ, లేకపోతే క్యాష్ ఉంటుండే నా దగ్గర. ఎనీవేస్, సో నా బ్లాగ్ చూసినందుకు మీకు ఇంత జ్ఞానోదయం అవుతున్నందుకు సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ సీ మై प्रीवियस व्लॉग्स. बाय. हाँ थोड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी